ఫైనల్లీ అమెజాన్ ఇంకా ఫ్లిప్కార్ట్ సేల్స్ డేట్ అయితే రివీల్ చేశారు. అప్పుడు ఎప్పుడో అనుకుంటా డిసెంబర్ నుంచి మొబైల్ ప్రైజెస్ హైక్ అవుతూ వస్తున్నాయి. ఇప్పటికీ మొబైల్ ప్రైజెస్ అయితే అలాగే ఉన్నాయి. కాకపోతే సేల్స్ లో చాలా మొబైల్స్ పైన ప్రైజెస్ అయితే డ్రాప్ అయ్యాయి. ఇన్ డీటెయిల్ గా వీడియో అయితే ఉంటుంది, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఫ్లిప్కార్ట్ లో సాసా లేలే సేల్స్ మే 9th స్టార్ట్ అవుతుంది. అదే ప్లస్ మెంబర్స్ కి 1 day బిఫోర్ నుంచే స్టార్ట్ అవుతుంది. అది కూడా SBI కార్డ్ ఆఫర్స్ మీద 10% డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. ఎర్లీ బర్డ్ సేల్ అన్ని కొన్ని మొబైల్స్ పైన ప్రైస్ డ్రాప్ అయితే ఇప్పటి నుంచే స్టార్ట్ చేసేసారు. అదే అమెజాన్ లో చూసుకున్నట్లయితే గ్రేట్ సమ్మర్ సేల్ అని ఫ్లిప్కార్ట్ కన్నా 1 day ముందు నుంచే వీళ్ళైతే సేల్ స్టార్ట్ చేస్తున్నారు. ఇందులో కూడా సేమ్ అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ కి 1 day ముందు నుంచే సేల్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. దీంట్లో వచ్చేసి HDFC కార్డ్ మీద 10% డిస్కౌంట్ అయితే ఉంటుంది. ఐఫోన్స్ మీద కూడా మంచి ప్రైస్ డ్రాప్స్ అయితే ఉన్నాయి. నాకు ఓపిక లేదు అనుకుంటే టైం స్టాప్ ఇచ్చుంటాను, డైరెక్ట్ గా వెళ్ళి చూడొచ్చు. వితౌట్ డిలే మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ 10,000 రూపీస్ బడ్జెట్ లో చూసుకున్నట్లయితే మన లిస్ట్ లో ఫస్ట్ మొబైల్ వచ్చేసి బ్రాండ్ నుంచే స్టార్ట్ చేసేద్దాం. సామ్సంగ్ F06 ఉంటుంది. 10,000 రూపాయల బడ్జెట్ లోనే వస్తుంది. నార్మల్ యూజ్ కి అయితే పర్ఫెక్ట్ మొబైల్ అవుతుంది. ఇది 5G మొబైల్, 4+4 years అప్డేట్స్ కూడా ఇస్తారు. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి పోకో C81, 6300 mAh బ్యాటరీతో వస్తుంది. 4+6 years అప్డేట్స్ కూడా ఇస్తున్నారు. 10,000 రూపాయల బడ్జెట్ లో కూడా చూసాను, కానీ దాంతో పోలిస్తే ఈ మొబైల్ కాస్త బెటర్ అనిపించింది. ఇంకొక 1000 రూపీస్ యాడ్ చేసుకున్నారనుకోండి, ఈ మొబైల్ పర్ఫెక్ట్ మొబైల్ అవుతుంది. A+ బ్రాండ్ నుంచి నోవా 2 మొబైల్ అయితే ఉంటుంది. ఇదైతే 5G మొబైల్. ఇప్పుడు మీకు 10,000 రూపాయల బడ్జెట్ లోనే వస్తుంది. ఇప్పటివరకు చెప్పుకున్న మొబైల్స్ అన్నింటిలోకెల్లా దీంట్లో బెటర్ కెమెరాస్ అయితే కనిపిస్తున్నాయి. ఇంత ముందు వరకు 10,000 రూపాయల బడ్జెట్ లో అంటే మంచి మొబైల్స్ వచ్చేవి, కానీ ఇప్పుడు జస్ట్ లాగ్ అవ్వకుండా ఉండే మొబైల్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ 15,000 రూపాయల బడ్జెట్ లో చూసుకున్నట్లయితే ఇంట్రెస్టింగ్ గా ఒక ట్యాబ్ అయితే కనిపించింది. OnePlus Pad Lite అయితే ఉంటుంది. ఇప్పుడు 13,500 అయితే కనిపిస్తుంది. యాక్చువల్లీ దీని ప్రైస్ ఎక్కువగా ఉంటుంది. ఈసారి మాత్రం ప్రైస్ డ్రాప్ భారీగానే చేశారు. ఇది 13,000 రూపాయల బడ్జెట్ లోనే వస్తుంది కాబట్టి ప్యాడ్ తీసుకుంటా అనుకునే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి సామ్సంగ్ M17 ఉంటుంది. మంచి కెమెరాస్, 6 years అప్డేట్స్ అయితే ఇస్తున్నారు. 13,999 రూపాయలకైతే ప్రెసెంట్ కనిపిస్తుంది. నెక్స్ట్ మొబైల్ మోటో G57 పవర్ ఉంటుంది. 15,999 రూపాయలకైతే కనిపిస్తుంది. దీంట్లో స్పెషల్ గా చెప్పుకోవాల్సింది స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ ఉంటుంది. మంచి కెమెరాస్ ఉంటాయి, పెద్ద బ్యాటరీ ఉంటుంది. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి ఓపో K14X ఉంటుంది. 14,500 వస్తుంది. ఓపోలో ఏ సిరీస్ మొబైల్స్ తీసుకోవడం కన్నా ఇది తీసుకోవడం చాలా బెటర్ అని చెప్తాను. అండ్ ఓపోలో మెయిన్ గా కెమెరాస్ కోసం తీసుకుంటారు కదా, వాళ్ళకైతే ఈ మొబైల్ బాగా సెట్ అవుతుంది. నెక్స్ట్ 20,000 బిలో బడ్జెట్ లో చాలా ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. వాటి గురించి తెలుసుకునే ముందు ఒక చిన్న మాట చెప్తాను. ఇప్పుడు ఈ సేల్స్ మీరు మిస్ చేసుకున్నారనుకోండి మొబైల్ తీసుకోవడానికి, నెక్స్ట్ దసరా సేల్ వరకు వెయిట్ చేయాల్సిందే. మిడిల్ లో చాలా సేల్స్ వస్తూ ఉంటాయి చిన్న చిన్నవి, కానీ మీకు అక్కడ అంత ప్రైస్ డ్రాప్ లో కనిపించే అవకాశాలు అయితే చాలా తక్కువ. సో మీరు ఒక మొబైల్ పర్చేస్ చేయాలి, అది కూడా తక్కువ బడ్జెట్ లో కావాలి అనుకుంటే మాత్రం ఈ సేల్ ని అస్సలు మిస్ అవ్వద్దు. 20,000 రూపీస్ బడ్జెట్ లో ఫస్ట్ మొబైల్ వచ్చేసి Realme P4 అయితే ఉంటుంది. ఇప్పుడు 20,000 రూపీస్ బడ్జెట్ లోపు అన్ని బ్రాండ్స్ కూడా AMOLED డిస్ప్లే ని స్కిప్ చేస్తున్నాయి, కానీ దీంట్లో AMOLED డిస్ప్లే ఇస్తున్నారు. పెద్ద బ్యాటరీ ఉంటుంది, మంచి ప్రాసెసర్ ఇస్తున్నారు, గేమ్స్ కూడా బాగా ఆడుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫినిక్స్ నోట్ ఎడ్జ్ మొబైల్ ఉంటుంది. మంచి డిజైన్ తోటి, మంచి లుక్ తోటి ఒక మొబైల్ కావాలి అంటే ఈ మొబైల్ అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ మంచి ప్రాసెసర్ కూడా ఇస్తున్నారు. ఇప్పుడు మీకు 20,000 రూపీస్ బడ్జెట్ లోనే వస్తుంది, చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్ ఉంటుంది. IP69 వాటర్ రేటింగ్ తో పాటు అన్ని కూడా డీసెంట్ గా ఉన్నాయి. ఇదొక ఆల్రౌండర్ మొబైల్ గా కూడా కన్సిడర్ చేయొచ్చు. ఎక్స్చేంజ్ ఆఫర్, కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని 19,000 రూపాయల బడ్జెట్ లోనే వస్తుంది. తప్పకుండా ట్రై చేయొచ్చు. మీకు మోటో G96 అని మరొక మొబైల్ కూడా ఉంటుంది, కానీ స్పెషల్ గా ఈ మోడల్ లో మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి నేనైతే ప్రిఫర్ చేయట్లేదు. ఎవరైతే స్లిమ్ మొబైల్ కావాలి అనుకుంటారో వాళ్ళకి ఈ మొబైల్ అయితే బాగా నచ్చుతుంది. టెక్నో పవర్ స్లిమ్ మొబైల్ 20,000 కి కాస్త అటు ఇటుగా ఉంటుంది. 5.9mm థిక్నెస్ తో వస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, స్లిమ్ మొబైల్ కావాలి అనుకునే వాళ్ళు మాత్రమే ఈ మొబైల్ ని చూస్ చేసుకోండి. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి సామ్సంగ్ F36 అయితే ఉంటుంది. AMOLED డిస్ప్లే తోటి, మంచి కెమెరాస్ తోటి, 6 years అప్డేట్స్ తోటి 17,000 రూపాయల బడ్జెట్ లోనే వస్తుంది. బెస్ట్ చాయిస్ అవుతుంది. ఈ లిస్ట్ లో దాదాపు 50 మొబైల్స్ పైన డీల్స్ అయితే కవర్ చేసాము. ఇంకా స్పెషల్ డీల్స్ కూడా ఉన్నాయి, అవి తర్వాత చెప్తూనే ఉంటాను. రీసెంట్ గానే మనం 20K సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. మీ సపోర్ట్ ఉంటే 50K సబ్స్క్రైబర్స్ కూడా తొందరగానే కంప్లీట్ చేసుకుంటాము. ప్లీజ్ కొత్తగా మన ఛానల్ ని చూస్తున్నా, ఇప్పటివరకు చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఈ డీల్సే కాదు,
సేల్స్ లో ఇంకా ఏ మొబైల్ తీసుకోవాలన్నా కూడా కామెంట్ చేయండి, డెఫినెట్ గా రీప్లై అయితే ఇస్తాను. నేను చెప్పిన ఈ డీల్స్ అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఐఫోన్స్ ఉంటాయి, ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ 25,000 రూపీస్ బడ్జెట్ లో చూసుకున్నట్లయితే చాలా మంచి ఫోన్స్ అయితే ఉన్నాయి, వీటిని అస్సలు మిస్ చేసుకోవద్దని చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మోటో ఎడ్జ్ 70 ఫ్యూజన్ ఉంటుంది. ఐపీ రేటింగ్ తో పాటు అన్ని కూడా డీసెంట్ గా ఉన్నాయి. ఒక ఆల్రౌండర్ మొబైల్ లాగా అయితే కన్సిడర్ చేయొచ్చు. 25,000 రూపీస్ బడ్జెట్ లోనే వస్తుంది. మోటోలో క్వాడ్ కర్వ్ డిస్ప్లే ఉంటుంది. ఇలా నాకు వద్దు అనుకుంటే రియల్మీ P4 Pro ఉంటుంది. ఇందులో ఫ్లాట్ డిస్ప్లే ఇస్తున్నారు. స్నాప్ డ్రాగన్ లోనే బెస్ట్ ప్రాసెసర్ కూడా ఉంటుంది. ఇది కూడా మీకు 25,000 రూపాయల బడ్జెట్ లోనే కనిపిస్తుంది. దీంట్లో కెమెరాస్ కూడా చాలా బాగుంటాయి. 25,000 రూపీస్ బడ్జెట్ లో ఫ్రంట్ 50 MP కెమెరా అయితే ఏ బ్రాండ్ కూడా ఇవ్వలేదు. దీంట్లో 50 MP కెమెరా ఇస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి రియల్మీ 15 Pro అయితే ఉంటుంది. యాక్చువల్లీ ఈ మొబైల్ ప్రైస్ చాలా ఎక్కువగా ఉంటుంది, కానీ వీళ్ళు 25,000 రూపీస్ బడ్జెట్ లో తీసుకొస్తున్నారు. కాకపోతే ఒక 500 ఏమో ఎక్కువ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. పర్లేదు అనుకుంటే మంచి ఆప్షన్ అవుతుంది. దీంట్లో కెమెరాస్ బాగుంటాయి, ఏ ఫీచర్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఇదే బడ్జెట్ లో డెలివరీ బాయ్స్ ఒక మంచి మొబైల్ కోసం చూస్తూ, అందులోనూ పెద్ద బ్యాటరీ కెపాసిటీ ఉన్న మొబైల్ కోసం చూస్తున్నట్లయితే రియల్మీ P4 పవర్ అయితే ఉంటుంది. దీంట్లో 10,000 mAh బ్యాటరీతో పాటు బెటర్ సపోర్ట్ చేస్తుంది. IP69 వాటర్ రేటింగ్ కూడా ఉంటుంది. 24,999 కి అయితే ఈ మొబైల్ కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సామ్సంగ్ F56 అయితే ఉంటుంది. 22,000 రూపాయల బడ్జెట్ లోనే వస్తుంది. కానీ 50,000 రూపాయల బడ్జెట్ మొబైల్ వాడుతున్న ఫీల్ అయితే తప్పకుండా ఇస్తుంది. అదే అండి, రీసెంట్ గా వచ్చిన సామ్సంగ్ A57 మొబైల్ ని చూసిన ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలుగుతుంది. మంచి కెమెరాస్ ఉంటాయి, మంచి బిల్డ్ క్వాలిటీ ఉంటుంది. 6+6 years అప్డేట్స్ కూడా ఇస్తారు. డిస్ప్లే కూడా ఫ్లాగ్షిప్ రేంజ్ లో ఉంటుంది. సామ్సంగ్ నుంచి ఇలాంటి మొబైల్ ఈ రేంజ్ లో మళ్ళీ రాదు. మీకు ఈ డీల్స్ తో పాటు స్పాట్లైట్ స్పెషల్ డీల్స్ అని మరికొన్ని డీల్స్ కూడా కనిపిస్తుంటాయి. దాంట్లో మీకు డబుల్ ధమాకా, బ్రాండ్ అవర్స్, డబుల్ డిస్కౌంట్స్ అనే ఆఫర్స్ అయితే ఉంటాయి. వీటిని మిస్ అవ్వకుండా ఉండాలి అంటే కొంచెం యాక్టివ్ గా ఉండండి. నెక్స్ట్ అండర్ 30K బడ్జెట్ లో చూసుకున్నట్లయితే రియల్మీ GT70 ఉంటుంది. లాంచింగ్ అప్పుడు 33,000కి తీసుకొచ్చారు. ఇప్పుడు 26,500కి అయితే కనిపిస్తుంది. దీంట్లో మంచి ప్రాసెసర్ ఉంటుంది, ఐపీ రేటింగ్ ఉంటుంది, డిస్ప్లే బాగుంటుంది, అన్ని కూడా బాగుంటాయి. ఒక ఆల్రౌండర్ మొబైల్ కింద కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ 27,000 రూపాయల బడ్జెట్ లో Oppo K13 టర్బో అయితే ఉంటుంది. దీంట్లో ఇన్బిల్డ్ ఫ్యాన్ తో వస్తుంది. గేమింగ్ కోసం ఒక మంచి మొబైల్ కోసం చూస్తున్నట్లయితే ఇది పర్ఫెక్ట్ చాయిస్ అవుతుంది. నెక్స్ట్ పోకో X8 Pro అయితే ఉంటుంది. లాంచ్ అప్పుడు 32,000కి తీసుకొస్తే ఇప్పుడు 28,000కి అయితే కనిపిస్తుంది. ఈ బడ్జెట్ లో మీకు అన్ని కూడా గేమింగ్ మొబైల్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీకు కెమెరా మొబైల్ కావాలి అనుకుంటే 30,000 దాటాల్సిందే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో. పోకో X8 Pro లో మంచి ప్రాసెసర్ ఉంటుంది, కాకపోతే మొబైల్ కాస్త చిన్నగా ఉంటుంది. నెక్స్ట్ మీకు ఒక యూనిక్ డిజైన్ తో మొబైల్ కావాలి అనుకుంటే ఇన్ఫినిక్స్ నోట్ 60 Pro అయితే ఉంటుంది. 28,000 రూపాయల బడ్జెట్ లోనే వస్తుంది. డిజైన్ యూనిక్ గా ఉంటుంది, బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది. స్పెసిఫికేషన్స్ అన్ని కూడా స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ తోటి డీసెంట్ గా ఉంటాయి. నెక్స్ట్ వివో T4 Pro, వివో T5 Pro వీటిపైన ప్రైస్ డ్రాప్ అయితే కనిపించలేదు. ఇప్పుడు రీసెంట్ గా ఏ ప్రైస్ లో ఉన్నాయి, 26,000 28,000 కదా, అదే ప్రైస్ లో తీసుకోవాలనుకుంటే తీసుకో. నెక్స్ట్ ఐఫోన్ డీల్స్ చూసుకున్నట్లయితే ప్రతిసారి సేల్స్ లో ఐఫోన్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళని డిసప్పాయింట్ చేయకుండా ఈ సేల్ లో కూడా మంచి ప్రైస్ డ్రాప్స్ అయితే కనిపిస్తున్నాయి. ఐఫోన్ 15 వచ్చేసి 51,900కి అయితే కనిపిస్తుంది. ఐఫోన్ మీరు ఈ సేల్ లో తీసుకోవాలి అనుకుంటే ఒకటి మీ దగ్గర ఈ ప్రైమ్ మెంబర్షిప్ కానివ్వండి, ప్లస్ మెంబర్షిప్ కానీ కార్డ్ ఉండాలి. లేదంటే మీ ఫ్రెండ్స్ దగ్గర ఉంటే వాళ్ళ కాళ్ళు మొక్కైనా సరే ఆ కార్డ్ మీరు తీసుకోండి. ఇంకోటి ఏంటంటే సేల్ స్టార్ట్ అవుతాయి కదా midnight 12 o'clock కి, అప్పుడు మాత్రమే ఇప్పుడు నేను చెప్పిన ఈ ప్రైస్ అయితే కనిపిస్తాయి. అదర్వైజ్ ఫస్ట్ డే ఒక ప్రైస్ లో ఉంటుంది, సెకండ్ డే ఒక ప్రైస్ లో ఉంటుంది, థర్డ్ డే ఆ మొబైల్స్ పైన ప్రైస్ డ్రాప్ ఉంటుందో లేదో కూడా తెలీదు. ఎందుకంటే ఐఫోన్ వాళ్ళు అనుకున్న టార్గెట్ కంప్లీట్ అయిపోతే ఈ ప్రైస్ డ్రాప్స్ అనేవి తీసేస్తారు. ఐఫోన్ 15 ని మీరు ఒకవేళ నా బడ్జెట్ తక్కువ అనుకుంటే మాత్రమే ఈ మొబైల్ పర్చేస్ చేయండి. అదర్వైజ్ ఇది కాస్త ఓల్డ్ మొబైల్ కాబట్టి నేనైతే వద్దని చెప్తాను. ఐఫోన్ 16 వచ్చేసి 58,900కి అయితే వస్తుంది. మంచి కెమెరాస్ ఉంటాయి, మంచి డీల్ అనే చెప్తాను, మంచి ప్రైస్ లోనే వస్తుంది. నెక్స్ట్ ఐఫోన్ లో లేటెస్ట్ గా వచ్చిన మొబైల్ ఐఫోన్ 17 అయితే 72,000కి అయితే కనిపిస్తుంది. తీసుకోవాలనుకుంటే ఇప్పుడే పర్చేస్ చేయండి, ఎందుకంటే ఐఫోన్ 18 రావడం కాస్త డౌట్ గానే అనిపిస్తుంది. ఇంకోటి ఐఫోన్ 16e కానీ 17e కానీ అస్సలు పర్చేస్ చేయకండి. ఒకవేళ మీరు పర్చేస్ చేస్తాను అనుకుంటే మీ ఇష్టం, మీరే నష్టపోతారు. ఇంతకీ ఐఫోన్ డీల్స్ మీకు ఎలా అనిపించాయో కామెంట్ లో చెప్పడం మర్చిపోవద్దు. నెక్స్ట్ 35,000 రూపీస్ బడ్జెట్ లో చూసుకున్నట్లయితే iQOO Neo 10 అయితే ఉంటుంది. ఇది 1 year బ్యాకే లాంచ్ అయింది, కాకపోతే ఈసారి కొత్త కలర్స్ అయితే తీసుకొస్తున్నారు. ఆ అట్రాక్షన్ తోటి ఈ మొబైల్ అయితే తీసుకోవద్దనే చెప్తాను, ఎందుకంటే దీంట్లో Q1 చిప్ ఇస్తున్నారని బాగా హైలైట్ చేస్తున్నారు కదా. iQOO Neo 9 Pro లో కూడా Q1 చిప్ ఇచ్చారు, మీకు గుర్తుందా?
ఇది 2 years బ్యాక్ ది. ఇదొక రీజన్. ఇప్పుడు వచ్చే ప్రతి మొబైల్లో కూడా IP69 వాటర్ రేటింగ్ అయితే చూస్తున్నాము. కానీ దీంట్లో IP65 వాటర్ రేటింగ్ మాత్రమే ఇస్తున్నారు. సో వీళ్ళు మిగిలిపోయిన స్టాక్ ని ప్రమోషన్ చేసి అమ్ముకుంటున్నారు. ప్రమోషన్ స్కామ్ లో మీరైతే ఇరుక్కోకండి. నాకు పాత టెక్నాలజీ ఉన్నా పర్లేదు, IP రేటింగ్ లేకున్నా పర్లేదు అనుకుంటే ఈ మొబైల్ తీసుకోండి. నేనైతే వద్దని చెప్పను. ఎందుకంటే మీ అందరికీ తెలుసు నేను కూడా ఐకో మొబైలే వాడుతున్నాను. దానికి అగైన్స్ట్ ఏం కాదు. నెక్స్ట్ పోకో F7 అయితే ఉంటుంది. మీకు ఐకో మొబైల్లో ఉండే స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ దీంట్లోనూ ఇస్తున్నారు. IP రేటింగ్ ఉంటుంది. మంచి బిల్డ్ క్వాలిటీ ఇస్తున్నారు. ఇంకా దానికన్నా తక్కువ బడ్జెట్ లో 32,000కి ఈ మొబైల్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ ఓపో K13 టర్బో ప్రో ఉంటుంది. 33,000 రూపాయల బడ్జెట్ లోనే వస్తుంది. దాంట్లో ఉండే ప్రాసెసరే దీంట్లో కూడా ఇస్తున్నారు. IPX9 వాటర్ రేటింగ్ తో వస్తుంది. గేమింగ్ మొబైల్ లో ఇన్బిల్ట్ ఫ్యాన్ కోసం చూస్తున్నట్లయితే ఈ మొబైల్ పర్ఫెక్ట్ మొబైల్ అవుతుంది. మనమైతే ఈ మొబైల్ కి ఎగ్జాక్ట్లీ ప్రైస్ అయితే చెప్పట్లేదు, కానీ అండర్ 35,000 రూపీస్ బడ్జెట్ లోనే వస్తుంది. ఈ బడ్జెట్ లో మంచి కెమెరా మొబైల్ కోసం చూస్తున్నట్లయితే వివో T4 అల్ట్రా ఉంటుంది. పర్ఫెక్ట్ చాయిస్. ఈ మొబైల్ కి బెస్ట్ కెమెరా మొబైల్ అవార్డు అయితే వచ్చింది. ఐఫోన్ తో కూడా పోటీ పడింది. నెక్స్ట్ 40,000 ఆ పైన బడ్జెట్ కి సంబంధించిన మొబైల్స్ గురించి తెలుసుకునే ముందు ఈ లిస్ట్ లో చెప్పిన ప్రతి మొబైల్ యొక్క అఫీషియల్ బయింగ్ లింక్ వచ్చేసి ఇక్కడైతే ఉంటుంది. ఇక్కడ నుంచి పర్చేస్ చేయడానికి మాక్సిమం ట్రై చేయండి. నేనేం టెలిగ్రామ్ లింక్ అయితే ఇవ్వట్లేదు. టెలిగ్రామ్ లింక్స్ నుంచి బై చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఈ సబ్బులు, రాళ్ళు, ఇటుకలు వస్తూ ఉంటాయి. కాస్త జాగ్రత్త. నెక్స్ట్ 40,000 రూపీస్ బడ్జెట్ లో చూసుకున్నట్లయితే ఓపో రెనో 14 అయితే ఉంటుంది. 37,000 రూపీస్ బడ్జెట్ లో వస్తుంది. మంచి కెమెరాస్ ఉంటాయి. కెమెరా కోసం మొబైల్ చూస్తున్నట్లయితే ఇది పర్ఫెక్ట్ చాయిస్ అవుతుంది. రెనో 15 కి ఈ మొబైల్ కి పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. ఈ మొబైల్ తీసుకోవడం వల్ల మీరు చాలా డబ్బులు సేవ్ చేసుకున్న వాళ్ళు కూడా అవుతారు. నెక్స్ట్ పోకో X8 ప్రో మ్యాక్స్ అయితే ఉంటుంది. 39,000 రూపాయల బడ్జెట్ లో అయితే వస్తుంది. ఎక్స్ట్రీమ్ లెవెల్లో నేను గేమ్స్ ఆడతాను, గేమింగే నాకు మెయిన్ ప్రియారిటీ అనుకుంటే ఈ మొబైల్ పర్ఫెక్ట్ అవుతుంది. అండ్ దీంట్లో పెద్ద బ్యాటరీ కూడా ఇస్తున్నారు కాబట్టి నాన్ స్టాప్ గా గేమ్స్ కూడా ఆడుకో. నెక్స్ట్ పెద్ద బ్యాటరీ తోటి ఒక మంచి ఆల్రౌండర్ మొబైల్ కోసం చూస్తున్నట్లయితే OnePlus Nord 6 అయితే ఉంటుంది. 7,000 రూపాయల బడ్జెట్ లో అయితే వస్తుంది. ఇది కొత్త మొబైల్ కాబట్టి పెద్ద ప్రైస్ డ్రాప్ అయితే కనిపించట్లేదు. నెక్స్ట్ 50,000 రూపీస్ బడ్జెట్ లో చూసుకున్నట్లయితే ఇక్కడే మంచి మంచి ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఫస్ట్ మొబైల్ వచ్చేసి వివో X200T అయితే ఉంటుంది. 49,999 రూపాయలకైతే ఈ మొబైల్ కనిపిస్తుంది. ఇంత తొందరగా ఇంత ఎక్కువ ప్రైస్ డ్రాప్ అవుతుందని నేనైతే అస్సలు అనుకోలేదు. కెమెరాస్ కోసం ఒక మొబైల్ కోసం చూస్తున్నట్లయితే ఇది బెస్ట్ చాయిస్ అవుతుంది. అది కూడా వివో బ్రాండ్ నుంచి. నెక్స్ట్ సామ్సంగ్ S25 FE అయితే ఉంటుంది. ఇది మామూలుగా 50,000, 55,000 రూపాయల బడ్జెట్ లో కనిపిస్తుంది. కానీ ఇప్పుడు 45,000 రూపాయల బడ్జెట్ లోనే కనిపిస్తుంది. నాకు ఫ్లాగ్షిప్ ఫీల్ కావాలి, తక్కువ బడ్జెట్ లోనే రావాలి అనుకుంటే ఈ మొబైల్ పర్ఫెక్ట్ అవుతుంది. నెక్స్ట్ OnePlus నుంచి ఫ్లాగ్షిప్ రేంజ్ లో మొబైల్ కావాలి, అది కూడా కాంపాక్ట్ సైజ్ లో కావాలి అనుకుంటే OnePlus 13s అయితే ఉంటుంది. 47,000 కి అయితే ఈ మొబైల్ వస్తుంది. దీంట్లో లాస్ట్ ఇయర్ కి సంబంధించిన స్నాప్డ్రాగన్ ఫ్లాషీ ప్రాసెసర్ అయితే ఇస్తున్నారు. మంచి కెమెరాస్ కూడా ఉంటాయి. ఒక ఆల్రౌండర్ మొబైల్ కింద అయితే కన్సిడర్ చేయొచ్చు. పర్ఫెక్ట్ చాయిస్ అవుతుంది. నెక్స్ట్ ఐకో 15R అయితే ఉంటుంది. పెద్దగా ప్రైస్ డ్రాప్ అయితే కనిపించట్లేదు. అదే 42,000 బడ్జెట్ లో అయితే వస్తుంది. గేమింగ్ అయితే పర్ఫెక్ట్ మొబైల్ అవుతుంది. నెక్స్ట్ గూగుల్ పిక్సెల్ 10 అయితే ఉంటుంది. ఎక్కువ ప్రైస్ డ్రాప్ అయితే కనిపించట్లేదు. 45,000 రూపాయల బడ్జెట్ లో వస్తుంది. మంచి కెమెరాస్ ఉంటాయి. లాంగ్ అప్డేట్స్ కూడా ఉంటాయి. ఒక మొబైల్ ఎక్కువ రోజులు యూజ్ చేశాను అనుకుంటే ఈ మొబైల్ పర్ఫెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 50,000 రూపీస్ బడ్జెట్ నుంచి 1 lakh బడ్జెట్ లో చూసుకున్నట్లయితే ఎక్కువ ఆఫర్స్ అయితే కనిపించట్లేదు. నార్మల్ ప్రైజెస్ కనిపిస్తున్నాయి. వీళ్ళేదో ప్రైస్ డ్రాప్ చేసామని చెప్తున్నారు, కానీ నాకైతే రెగ్యులర్ ప్రైస్ లాగానే కనిపిస్తున్నాయి. కొన్ని మొబైల్స్ అయితే ఉన్నాయి ప్రైస్ తగ్గినవి. దాంట్లో ఫస్ట్ వచ్చేసి సామ్సంగ్ S25 అల్ట్రా. ఇప్పుడైతే 95,000 అయితే వస్తుంది. మీకు ఆల్రెడీ తెలిసిందే కదా, సామ్సంగ్ బ్రాండ్ అండ్ ఫ్లాగ్షిప్ మొబైల్. ఇదైతే పర్ఫెక్ట్ మొబైల్ అవుతుంది. ఇదే సామ్సంగ్ లో ఒక స్లిమ్ మొబైల్ కావాలి అనుకుంటే సామ్సంగ్ S25 ఎడ్జ్ అనే మొబైల్ తీసుకొచ్చారు కదా, అది ఇప్పుడు మీకు 70,000కి వస్తుంది. లాంచ్ అప్పుడు 90,000 లక్షాల పెట్టారు కదా, ఇప్పుడైతే ప్రైస్ డ్రాప్ చాలానే అయింది. నెక్స్ట్ గూగుల్ నుంచి పిక్సెల్ 10 మొబైల్ అయితే ఉంటుంది. 60,000 రూపాయల బడ్జెట్ లో అయితే కనిపిస్తుంది. కాస్త ప్రైస్ డ్రాప్ అయింది అంతే. నెక్స్ట్ ఐకో 15 అయితే ఉంటుంది. 67,000 రూపాయల బడ్జెట్ లో అయితే కనిపిస్తుంది. కెమెరాస్ కోసము, గేమింగ్ కోసము ఒక ఆల్రౌండర్ మొబైల్ ఫ్లాగ్షిప్ ఫీల్ అయితే తప్పకుండా ఇస్తుంది. OnePlus 15 పైన ఈ సేల్స్ లో ఎటువంటి ప్రైస్ డ్రాప్ అయితే లేదు. ఇంకా చెప్పాలి అంటే ప్రైస్ అయితే పెంచేశారు. ఇవ్వండి మొబైల్స్ పైన డీల్స్ ఆల్మోస్ట్ ఒక 50 డీల్స్ వరకు అయితే కవర్ చేసాము. ఇంకొకటి, ఇవన్నీ చూస్తున్నప్పుడు నాకు సామ్సంగ్ నుంచి ఒక స్పెషల్ డీల్ అయితే కనిపించింది. అది కూడా టీవీ పైన. సామ్సంగ్ మినీ LED 55 ఇంచెస్ 39,999 కి అయితే ఈ సేల్ లో తీసుకొస్తున్నారు. సామ్సంగ్ లోనే మామూలు టీవీలే 40,000, 45,000 కల్లా అమ్ముతూ ఉంటారు.
అలాంటిది మినీ ఎల్ఈడి టీవీ ఈ సేల్ లో 40,000 రూపాయల బడ్జెట్ లోనే తీసుకొస్తున్నారు అంటే ఈ డీల్ ని మీరు తప్పకుండా చెక్ చేయాల్సిందే. మీరు ఈ సేల్ లో ఏ మొబైల్ కోసం వెయిట్ చేస్తున్నారు? మీరు వెయిట్ చేసిన మొబైల్ మన లిస్ట్ లో ఉందో లేదో కమెంట్ లో చెప్పండి. ఒకవేళ లేకపోతే కనుక ఏ మొబైల్ కోసం ఎదురు చూస్తున్నారో కమెంట్ చేశారనుకోండి, ఆ మొబైల్ పైన ప్రైస్ డ్రాప్ అయిందో లేదో నేను చెప్తాను. అండ్ ఈ వీడియోని ఈ సెల్ లో మొబైల్ తీసుకోవాలనుకునే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. హైపన్స్ ఉంటాయి, ఇవ్వడం అస్సలు మర్చిపోద్దు. ఇక్కడ ఉన్న అఫీషియల్ బయింగ్ లింక్ నుంచే బై చేయడానికి ట్రై చేయండి. మీకు జెన్యున్ ప్రొడక్ట్స్ వస్తాయి. మన ఛానల్ గ్రో అవ్వడానికి మీ సపోర్ట్ అయితే డెఫినెట్ గా అవసరం. నేనైతే 50K సబ్స్క్రైబర్స్ టార్గెట్ అనుకుంటున్నాను. తొందరగా కంప్లీట్ చేసుకుందాం. హై పాయింట్స్ ఉంటాయి, ఇవ్వడం అస్సలు మర్చిపోద్దు. నెక్స్ట్ ఇంకొక కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై.